అందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షతన అమరావతి క్యాపిటల్ సిటీ మీద నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్తో డీటెయిల్ డిస్కషన్ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అమరావతి ఎ సింబల్ ఆఫ్ ప్రైడ్, అమరావతి ఎ సింబల్ ఆఫ్ ప్రైడ్, అదేవిధంగా పోలవరం ఏ సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫర్ ది స్టేట్, ఏ సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్, పోలవరం ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే రెండు కాన్సెప్ట్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు అమరావతి తీసుకుంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, మాస్టర్ ప్లాన్ అంటే 900 ఏకర్స్లో అసెంబ్లీ, సెక్రటరియట్, హెచ్ఓడి బిల్డింగ్స్, మినిస్టర్స్ హౌసెస్, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల హౌసెస్, అదేవిధంగా డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ హౌసెస్, అదేవిధంగా 450 ఎకరాల్లో హైకోర్టు, జడ్జెస్కి సంబంధించిన బంగళాలు, వాళ్ళ ఆఫీసులకు సంబంధించిన వివిధ బంగళాలు, ఇవన్నీ వచ్చేటట్టుగా వైబ్రెంట్ సిటీగా ఉండాలని, కట్టే సిటీ వైబ్రెంట్గా ఉండాలి, అక్కడ అన్ని యాక్టివిటీ ఉండాలి అనే ఉద్దేశంతో కొంత ఏరియాని మిక్స్డ్ యూజ్గా పెట్టడం, సిటీ స్క్వేర్స్ ఏర్పాటు చేయటం, అంతేకాకుండా ఆ యొక్క మొత్తం 1350 ఎకరాలది. ఈ 1350 ఎకరాల్లో ఈరోజు ఎన్టీఆర్ స్టాచ్యూ ఒకటి, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, ఈ రెండింటిని ఒక ఎడ్జ్లో ఎన్టీఆర్ స్టాచ్యూ, మరొక ఎడ్జ్లో అంబేద్కర్ స్టాచ్యూ, ఈ రెండింటిని ఏర్పాటు చేయటం, ఆ రెండింటికి మధ్యలో ఒక ఐకానిక్ టవర్ కట్టి అది సుమారుగా 500 అడుగులు ఎత్తుంటుంది. ఆ ఐకానిక్ టవర్ పైన అది టూరిజం ప్లేస్గా పెట్టి, ఐకానిక్ టవర్కి చూస్తే మొత్తం ఎంటైర్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు సిటీ మొత్తం అవుపడేటట్టుగా మాస్టర్ ప్లాన్ ఈరోజు ఫైనలైజ్ చేసి ఫీజ్ చేశారు. సో ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మైక్రో లెవెల్ డీటెయిల్స్, ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ మొత్తం మాస్టర్ ప్లాన్లో దాదాపు 50% గ్రీన్ అండ్ బ్లూ ఉంది. దాదాపుగా ఈ 1350 ఎకరాల్లో 50% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టడం జరిగింది. సెక్రటరియట్ బిల్డింగ్స్కి అయితే 10 ఫ్లోర్స్ ఉండేటట్టుగా డిజైన్ చేయమన్నారు. దీంట్లో ఈరోజు టైం లైన్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఫిక్స్ చేయడం జరిగింది. అసెంబ్లీకి అయితే ఫైనల్ కాన్సెప్ట్ మీకు తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ఫైనల్గా మన కోహినూర్ డైమండ్ మోడల్లో అసెంబ్లీ ఉండాలని, ఎందుకంటే కోహినూర్ డైమండ్కి ఎంతో చరిత్ర ఉంది, అది మన గుంటూరు నుంచే తీసుకోబడింది. అందువల్ల కోహినూర్ డైమండ్ యొక్క మోడల్లో అసెంబ్లీ ఉండాలని, అదేవిధంగా గోపురం మోడల్లో హైకోర్టు ఉండేటట్టుగా ఫైనలైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ కాన్సెప్ట్ నార్మన్ ఫాస్టర్ వాళ్ళు ఆగస్టు 15వ తేదీకి ఇచ్చేటట్టుగా, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు ఆగస్ట్ 30కి ఆ ఇంజనీరింగ్ డీటెయిల్స్ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేటట్టుగా, అంటే మరొక 15 రోజుల్లో వాళ్ళు కూడా సైమల్టేనియస్గా ఇప్పటి నుంచే ఈ ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు నార్మన్ ఫాస్టర్ వాళ్ళతో వర్క్ చేస్తుంటారు. అయితే ఆగస్టు 15కి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ దాన్ని ఫైనల్గా కాన్సెప్ట్ ప్లాన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆగస్టు 30కి ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు దానికి సంబంధించిన ఇంజనీరింగ్ డీటెయిల్స్ మొత్తం ఫైనలైజ్ చేస్తారు. స్ట్రక్చరల్ డిజైన్స్, అసెంబ్లీ. ఆ తర్వాత సెప్టెంబర్ 20 వెంటనే టెండర్ పిలిచి సెప్టెంబర్ 23, 25కి టెండర్ ఫైనలైజ్ చేసేటట్టుగా, సెప్టెంబర్ 30th వర్క్, గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యేటట్టుగా, అసెంబ్లీకి సంబంధించిన బిల్డింగ్ వర్క్, ఫిజికల్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యేటట్టుగా టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు తీసుకుంటే హైకోర్టు ఆగస్టు 30కి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ కాన్సెప్ట్ ప్లాన్ పూర్తిగా ఇచ్చేటట్టుగా, ఆగస్టు 30కి
సెప్టెంబర్ 15కి ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు దాని స్ట్రక్చరల్ డిజైన్స్ అవన్నీ కంప్లీట్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా, ఇది అక్టోబర్ 15వ తేదీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటట్టుగా, అంటే అసెంబ్లీ సెప్టెంబర్ 30th అయితే ఇంకొక 15 రోజులకి హైకోర్టు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటట్టుగా, అదేవిధంగా సెక్రటరేట్కి సంబంధించి పూర్తి కాన్సెప్ట్ ప్లాన్ని సెప్టెంబర్ 15కి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ కంప్లీట్ చేసేటట్టుగా, ఆ తర్వాత 15 రోజుల్లో చంద్రశేఖర్ అండ్ కన్సల్టెంట్ వాళ్ళు దానికి సంబంధించిన టోటల్ స్ట్రక్చరల్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వటం, ఇమీడియట్గా టెండర్కి పోయి 1 monthలో టెండర్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ టేకప్ చేసేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన ఈ యొక్క టైమ్ లైన్స్ నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్, తర్వాత ఆఫీస్ కాంట్రాక్టర్స్, తర్వాత చంద్రశేఖర్ అండ్ కన్స్ట్రక్షన్ టీం మొత్తం కూర్చొని ఈరోజు ఫైనలైజ్ చేశారు. ఏది చేసినా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది, అమరావతి ఏ సింబల్ ఆఫ్ ప్రైడ్. అమరావతి ఏ సింబల్ ఆఫ్ ప్రైడ్, అది మన రాష్ట్రానికి ఒక ప్రైడ్. అదేవిధంగా పోలవరం ఏ సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్. ఈ రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ప్రోగ్రెస్కి మన పోలవరం అనేది ఒక ప్రోగ్రెస్గా ముఖ్యమంత్రి గారు ఈ నిదానంతో ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఈరోజు ఫైనలైజ్ చేసిన మాస్టర్ ప్లాను ఇది అసెంబ్లీకి సంబంధించింది, అసెంబ్లీ అండ్ హైకోర్టు. పైన రివర్ సైడ్ ఇది ఈస్ట్ రివర్ సైడ్ ఎన్టీఆర్ స్టాచ్యూ. ఏది ఇది హైకోర్టు దాని కంటిన్యూషన్ కింద ఉంది. ఇక్కడ వరకు 900 ఎకరాలు, ఇక్కడ అసెంబ్లీ వరకు, అక్కడి నుంచి కిందది వచ్చి హైకోర్టు ఉంది. హైకోర్టు కంటిన్యూషన్ ఇది శాఖమూరి పార్కు, ద రివర్ వస్తుంది. ఇది మనకు యాక్చువల్గా అంటే ఇది ఒక రాజధాని. జనరల్గా ఒక హౌస్ కట్టాలంటేనే ఒక మాస్టర్ ప్లాన్ 3 months 6 months స్పెండ్ చేస్తారు. అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజధాని, ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను ప్రతిబింబించేది. అందువల్ల ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఇది ఒక సింబల్ ఆఫ్ ప్రైడ్ కావాలి, అందువల్ల దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయని అంటూ సీఎం గారు ఎన్నో తడవలు నార్మన్ ఫాస్టర్ అండ్ టీంతో కూర్చొని డిస్కస్ చేయటం వల్ల ఇన్ని రోజులు సమయం పట్టింది. అయితే ఇప్పుడు ఈరోజు ఫైనలైజ్ చేశారు, అసెంబ్లీ మోడల్ ఫైనలైజ్ చేశారు, తర్వాత వచ్చి హైకోర్టు మోడల్ కూడా ఫైనలైజ్ చేశారు. కాబట్టి ఈరోజు ఫైనల్ డెడ్లైన్స్ తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ డెడ్లైన్స్ ప్రకారం సిఆర్డీఏ ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టి ఈ రాష్ట్రానికి ప్రభుత్వం ఒక మంచి అసెంబ్లీని, హైకోర్టుని, మంచి క్యాపిటల్ ఇస్తుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న యాక్చువల్గా పంపించడం కాదు, నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళ ఒక టీం 7 members చీఫ్ జస్టిస్ యొక్క ఆధ్వర్యంలో కమిటీ పెట్టుకున్నారు. ఆ కమిటీ వాళ్ళకి నిన్న సిఆర్డీఏ వాళ్ళు, నార్మన్ ఫాస్టర్, ఆఫీస్ కాంట్రాక్ట్ టీం మొత్తం పోయి వాళ్ళకి ప్రజెంట్ చేశారు. వాళ్ళు మొత్తం చూశారు. వాళ్ళందులో కొన్ని చిన్న సజెషన్స్ చేశారు.
అదేంటంటే కోర్ట్స్ చుట్టూ పెట్టి జడ్జెస్ యొక్క ఛాంబర్స్ని దాని సెంటర్లో పెట్టమన్నారు. అంతకుముందు రివర్స్ చేస్తున్నారు. ఆ విధంగా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్కి, అంటే ఏ విధంగా చేస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్గా ఇబ్బంది ఉండదు, అదేవిధంగా ఉన్న జడ్జెస్ కూడా ఉండదు, ఆ విధంగా ప్రాక్టికల్ దాని ప్రకారం వాళ్ళు కొంత సజెషన్ ఇచ్చారు, కొన్ని టెక్నికల్ సజెషన్స్ ఇచ్చారు. ఆ టెక్నికల్ సజెషన్స్ ప్రకారం ముందుకు పోతున్నారు. అంటే అది ఇంకా యాక్చువల్గా టార్గెట్ ఫైనల్గా పెట్టలేదు. సుమారుగా 1.5 yearలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలనేది 1.5 yearలో కంప్లీట్ అవుతుంది. నిదానంగా చేసిన ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అటు ప్రైమ్ మినిస్టర్కి అందరికీ డిజైన్స్ చూపించాలన్నారు. అది మనకు ఫైనల్ డిజైన్స్ మనకు ఆగస్టు 15కి అసెంబ్లీ, ఆగస్టు 30కి హైకోర్టు ఇస్తారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టైం తీసుకొని వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్టిస్ సిటీ ఏరియాలో కూడా ఆ యొక్క 50% గ్రీనరీ వస్తుంది. ఇది యాక్చువల్గా అంటే ఈ కాన్సెప్ట్ ప్లాన్ డిజైన్ పూర్తయిన తర్వాత దీని ఎస్టిమేషన్ వస్తుంది. ఎందుకంటే స్ట్రక్చరల్ డిజైన్ చేయిందే మనం ఎస్టిమేషన్ చేయలేం. సో కాన్సెప్ట్ ప్లాన్ అయిన తర్వాత, స్ట్రక్చరల్ డిజైన్ అయిన తర్వాత దాని ఎస్టిమేషన్ మనం యాక్యురేట్గా వస్తుంది. ఎందుకంటే టెండర్ ఇవ్వాలంటే ఎస్టిమేషన్ రావాలి కదా. 10 అంతస్తులు బ్లాక్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆ బ్లాక్స్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, మినిస్టర్స్, వాళ్ళ యొక్క సెక్రటరీస్, వాళ్ళకి హెచ్ఓడీస్ ఒకే ఫ్లోర్లో ఉండాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. బిల్డింగ్లు వేరు ఉండవు, ఒకటే ఉంటుంది. వాళ్ళ ఎంట్రీస్ వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఇస్తారు. 40 లక్షల చదరపడుగులు సుమారుగా ఉంటుంది. 450. అంటే మినిస్టర్స్ హౌసెస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు. అవి కాకుండా ఇప్పుడు మనకేదైతే రివర్ ఉందో, రివర్ పక్కన మిక్స్డ్ యూస్కి కొంత ఏరియా వదిలాం. మిక్స్డ్ యూస్ ఐకానిక్ టవర్స్ వస్తాయి. 2 టవర్స్ వస్తున్నాయి. రివర్ పక్కనే 2 ఐకానిక్ టవర్స్ వస్తుంది. ఒక సిటీ స్క్వేర్ వస్తుంది. సిటీ స్క్వేర్ వైబ్రెంట్గా ఉండటానికి దాని చుట్టూ మిక్స్డ్ యూజ్ వస్తుంది. మిక్స్డ్ యూజ్ కమర్షియల్ యాక్టివిటీస్. ఆ 2 టవర్స్ వస్తాయి. దాని ముందు సిటీ స్క్వేర్, పెద్ద సిటీ స్క్వేర్ వస్తుంది. అవి వచ్చి రివర్కి దగ్గర వస్తాయి. అంటే టవర్స్ కొద్దిగా పక్కన వస్తాయి. దాన్ని ఇంకొకరు పక్కన పెడుతున్నారు. అవి నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా అయితే మేము మళ్ళీ చెప్తాను. దాంట్లో దాదాపు అయిపోయింది. రాళ్ళు నాటి వాళ్ళకి యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేయాలా, అది చేయిస్తాం. ఓకే. అది ఏంటంటే ఎయిర్ క్రాక్స్ వస్తుంటాయి. అవి వాళ్ళు యాక్చువల్గా ఎప్పటికప్పుడు ట్రీట్ చేస్తున్నారు. అది ట్రీట్ చేయించేస్తారు. ప్రాబ్లం కాదు. జనరల్గా ఏంటంటే ఎయిర్ క్రాక్స్ వస్తుంటాయి. ఎయిర్ క్రాక్స్ అవి ట్రీట్మెంట్ చేసి క్లోజ్ చేస్తారు. ఇంక రాని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో అది కాదు, ముఖ్యమంత్రి గారితో డిసైడ్ చేసి ఫైల్ చేస్తాం. ఓకే. ఏది నది మొత్తం ఈ 1450 ఏదైతే ఏకర్స్ ఉందో, 1450 ఏకర్లో ఈ సెంటర్లో గ్రీనరీ చూడండి. అదంతా గ్రీనరీ, అదంతా పార్క్స్ వస్తాయి. సెంటర్లో పాత్ వస్తుంది, అంటే రోడ్డు ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది. టోటల్ పార్క్స్ అంటే మిక్స్డ్ యూజ్ ఉన్నా, కమర్షియల్ ఉన్నా, హౌసెస్ ఉన్నా ఆ సెంటర్లో కంప్లీట్గా గ్రీనరీ పెట్టారు. కంప్లీట్గా ఈవెన్ మీరు హైకోర్టు తీసుకున్నా,
హైకోర్టు నుంచి కింద శాఖమూరు అక్కడ వరకు తీసుకున్న ఇది రిజర్వాయర్ వరకు సెంటర్లో గ్రీనరీ ఇచ్చారు. ఆడ మిక్స్డ్ యూజ్ ఉన్న కిందది మిక్స్డ్ యూజ్, ఆ రెడ్ కలర్ మిక్స్డ్ యూజ్ ఉన్న ఆ సెంటర్లో పెద్ద గ్రీనరీ ఇచ్చారు, బ్లూ అండ్ గ్రీన్. కాబట్టి ఈ సిటీ మొత్తం ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్తో ఉంటుంది 50%. ఏది వాటర్ కోర్స్ రాకపోకలు అంటే బోటింగ్సే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.